రైట్. శరణ్ గారు, మీరు ఎలా చూస్తున్నారు సార్? అంటే బడ్జెట్లో అంత మెరుపులు ఏవి లేవన్నదే లార్జర్ సెన్స్లో కనిపిస్తోంది. కానీ ప్రతి సందర్భంలో ఉండవు కదా. గత సంవత్సరం బెస్ట్గానే చేశారు కాబట్టి కొన్ని రంగాలకి, ప్రియారిటీ రంగాలకి ఏది ఉపయోగమో, ఆర్థిక వృద్ధికి ఏది తోడ్పాటు అందిస్తుందో ఆ రంగాలకు కొంత పెద్దపీట వేశారన్నది మరికొందరి అభిప్రాయం. మీకు లార్జర్ సెన్స్లో చూస్తుంటే ఏమనిపిస్తుంది? లార్జర్ సెన్స్లో చూస్తే మీరు అన్నట్టు మెరుపులు ప్రతి ఇయర్లో ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇన్ఫ్యాక్ట్ జిఎస్టీ, ఐడిటీ రిలేటెడ్గా రీసెంట్గా నవంబర్లోనే చాలా ఎక్కువ సింప్లిఫికేషన్ చేశారు. లాస్ట్ బడ్జెట్లో అనుకున్న దానికంటే చాలా ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ పెంచడం చేశారు. సో ఈ టైము వెన్ ఇట్ కమ్స్ టు టాక్సేషన్ కామన్ పీపుల్కి పెద్దగా ఉండదు అనేది అందరూ అనుకున్నారు, పెద్దగా ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. కాకపోతే ఏదైతే బయట ఎక్కువ వాట్సాప్లో తిరిగిందో, ఇన్ఫాక్ట్ ఐసీఐ మాలాంటి ఇన్స్టిట్యూట్స్ కూడా రికమెండ్ చేశారు. ఎందుకంటే బయట కంట్రీస్లో హస్బెండ్ అండ్ వైఫ్ కలిపి మ్యారీడ్ ఫైలింగ్ జాయింట్లీ అని ఒక రిటర్న్ లాంటిది, అలాంటిది ఏదైనా ఎక్స్పెక్ట్ చేశారు. బట్ అలాంటిది ఏం జరగలేదు. ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఇప్పటివరకు ఎప్పుడు ఎఫెక్ట్ అయితే న్యూ ఇన్కమ్ ట్యాక్స్ లా అనుకుంటే దాని క్లియర్ కట్ డేట్ అయితే ఇచ్చారు. 1 ఏప్రిల్ 2026 నుంచి న్యూ ఇన్కమ్ ట్యాక్స్ లా అప్డేట్ అవుతుంది. యాక్చువల్గా 6.5 దశాబ్దాల తర్వాత అనుకుంటా. కరెక్ట్. ఎప్పటి నుంచో డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ అనేది ఎప్పటి నుంచో డిస్కషన్ ఉంది. ఆ తర్వాత న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ని ఎఫెక్టివ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. దట్స్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్. అదర్వైజ్ ఇన్కమ్ ట్యాక్స్ కానీ జిఎస్టీ కానీ మీరు చూస్తే మొత్తం 15 నిమిషాల కంటే ఎక్కువ లేదు. ఆమె స్పీచే 15-20 నిమిషాలు కూడా లేదు. ఇంతకుముందు మేము బడ్జెట్ అయిపోతే నెక్స్ట్ రోజు ఫుల్ డే సెమినార్ పెట్టేవాళ్ళం, ఒక 6 గంటలు, అన్ని చేంజెస్ ఉండేవి. ఈ టైం నాకు తెలిసి ½ అవర్ సెమినార్ లో ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ కలిపి అప్డేట్ చేయొచ్చు ఎనీ ఎక్స్పర్ట్. అంటే అంత సింపుల్ గా ఉంది. ఓన్లీ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రివైజ్డ్ రిటర్న్ ఇంత ముందు 31 డిసెంబర్ వరకు ఉండేది, దాన్ని ఒక 3 నెలలు పెంచారు. మార్చ్ 31. ఇందాక కూడా వేరే ఛానల్లో చెప్తున్నట్టు ఈ రిటర్న్స్ అనేవి డ్యూ డేట్లు ఎలా పెట్టినా కూడా రిటర్న్ ఫైల్ చేసేది ఎయిదర్ ఇండివిజువల్ వాళ్ళు కానీ లేకపోతే ప్రొఫెషనల్స్ కానీ త్రూ సిస్టమ్ ద్వారా ఫైల్ చేయాలి. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని స్ట్రాంగ్ చేయకుండా ఎన్ని డ్యూ డేట్లు ఎక్స్టెండ్ చేసినా పెంచినా దెర్ ఇస్ నో యూజ్. ఎస్పెషల్లీ 2025 అయితే ఇన్కమ్ ట్యాక్స్ సిస్టమ్ వెబ్సైట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇట్స్ డిజాస్టర్స్. సో ఇలాంటి కన్సిడరేషన్ తీసుకుంటే బడ్జెట్ లో పెద్ద చేంజెస్ అయితే ఏం లేదు. కరెక్ట్. బికాస్ ఆఫ్ ఇన్ఫాక్ట్ మన షేర్ మార్కెట్ తగ్గింది, అందరూ ఎస్టీటీ రేట్ పెంచారు F&O మీద. దాంతో పాటు పెద్ద చేంజెస్ అనుకున్న చేంజెస్ లేదు. ఓకే, రైట్. అంటే ఇప్పుడు దేశ ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడానికి మేము 3 కర్తవ్యాలతో వెళ్తున్నామని ఒక ప్రకటన చేశారు. స్పెసిఫిక్గా ఒకటి ఏంటంటే ప్రపంచ మార్కెట్లతో భారత్ను అనుసంధిస్తున్నామని. అదేమైనా కనిపించిందా? కొంత ఆ తరహా ఒక అడుగు వేయటం అంటే ఆమె చెప్పిన మ్యాక్రో ఆ వర్డ్స్ కూడా ఈ టైం ఎప్పుడు బడ్జెట్ లో కొంచెం కామన్ మ్యాన్ కి అర్థమయ్యే వర్డ్స్ జనరల్ గా యూజ్ చేసేది. ఈ రోజు ఎస్పెషల్లీ వెరీ హై లెవెల్, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ మ్యాక్రో లెవెల్లో డిస్కస్ చేశారు. బట్ డెఫినెట్ గా మనం ఇది నెగిటివ్ సైడ్ చూస్తే సింపుల్ గా ఉంది అనుకున్నాం. పాజిటివ్ సైడ్ గా ఎంఎస్ఎంఈకి కొంత బడ్జెట్ కేటాయించడం కానీ, నాకు అన్నిటికంటే నచ్చింది ఏంటంటే 2047 వరకు ట్యాక్స్ హాలిడే ఫర్ క్లౌడ్ కంప్యూటింగ్. ఏఐ విస్తరిస్తున్న తరుణంలో ఏఐకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఫారిన్ కంపెనీస్ ఎవరైనా ఇండియాలో డేటా సెంటర్స్ పెట్టడం వల్ల, అంటే ఇది మనం పాయింట్ గానే చూడకుండా ఈవెన్ సెక్యూరిటీ ఆస్పెక్ట్ లో కూడా గవర్నమెంట్ ఈస్ టేకింగ్ హెడ్. ఇండియాలో డేటా సెంటర్స్ ఉంటే మన కంట్రోల్లో ఉంటాయి. ఎవరైనా ఫారిన్ కంపెనీ వాళ్ళు, మైక్రోసాఫ్ట్ లాంటి వాళ్ళు ఇండియాలో డేటా సెంటర్స్ పెట్టి, ఎస్పెషల్లీ గూగుల్ విల్ హ్యావ్ ఎన్ అడ్వాంటేజ్ ఇన్ ఇట్. అట్లా ఎవరైతే క్లౌడ్ సర్వీసెస్ ఇండియా నుంచి ఇస్తారో 2047 వరకు వాళ్ళ ట్యాక్స్ లేదు. డెఫినెట్ గా అది పాజిటివ్ థింగ్. శరణ్ నాయుడు గారు, ఇంకా ఎలాంటి ప్లస్లు ఉన్నాయి? అంటే మనం ఇందాక చెప్పినట్టు ఆమె చాలా హై లెవెల్లో చెప్పినందువల్ల చాలా డెప్త్ ఆఫ్ ద సబ్జెక్ట్ కొన్ని చూడలేకపోతున్నాం. మీరు ఐడిటీ, జిఎస్టీ, కస్టమ్ డ్యూటీ రిలేటెడ్గా వాళ్ళు ఇచ్చిన 3 ఎగ్జామ్షన్స్ చూస్తే దానికి దెర్ ఇస్ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్. రీసెంట్గా మీరు ఇండిగో క్రైసిస్ నుంచి వాళ్ళు కొంత నేర్చుకున్నారు. అప్పటి నుంచి ఎయిర్ క్రాఫ్ట్ రిలేటెడ్గా మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేకపోతే ఎనీ ఆఫ్ ద అదర్ సర్వీసెస్ కానీ ఇండియాలో ఎంకరేజ్ చేయడానికి దే ఆర్ మేకింగ్. సో దానికి మనకి బిగ్ ఎగ్జామ్షన్ ఉంది. బేసిక్ కస్టమ్ డ్యూటీ ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఏవైతే క్యాపిటల్ గూడ్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఉంటుందో వాటికి కంప్లీట్గా ఎగ్జామ్షన్ ఇచ్చారు. అంటే ఇండిగో నుంచి దే వాంటెడ్ టు మేక్ సమ్ లెసన్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అందరూ మాట్లాడుతుంది క్రిటికల్ మినరల్స్ గురించి. క్రిటికల్ మినరల్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి క్యాపిటల్ అసెట్స్ ఏవైతే కావాలో మీరు ఇంపోర్ట్ చేసుకుంటే దాని మీద క్యాపిటల్ దాని మీద మీకు కస్టమ్ డ్యూటీ లేదు.
దాంతోపాటు న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్, ఈ మూడు చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా ఎంటైర్ వరల్డ్ ఈస్ టాకింగ్ అబౌట్ రేర్ ఎర్త్ మినరల్స్ కానీ, లేకపోతే క్రిటికల్ మినరల్స్ కానీ, లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్స్ రిలేటెడ్ కానీ, లేకపోతే న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్ కానీ, వీటన్నిటి రిలేటెడ్గా మీరు ఇంపోర్ట్ చేసుకుంటే ఏదైనా క్యాపిటల్ గుడ్స్ దాని మీద బేసిక్ కస్టమ్ డ్యూటీ లేదు. దాంతోపాటు 2 ఇంపార్టెంట్ కమిటీస్ ని ప్రపోజ్ చేశారు. ఒకటి వచ్చి ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, దాని రిలేటెడ్గా లిబరలైజ్ చేయడానికి కంటెంపరీగా త్రూ అవుట్ ద వరల్డ్ చూసి మనం ఏం చేయాలి అంటే బెటర్ ఫండింగ్ ఫారిన్ నుంచి మనం తీసుకొని రావడానికి ఏం చేయాలనేది ఒక కమిటీ కానీ దాని రిలేటెడ్గా సింప్లిఫై చేయడానికి షీ ప్రపోజ్డ్. ఇంకోటి ఏంటంటే బ్యాంకింగ్ రిలేటెడ్గా మేబీ వీ కెన్ సీ సమ్ ఆఫ్ ద చేంజెస్. హై లెవెల్ బ్యాంకింగ్ కమిటీ ఒకటి ప్రపోజ్ చేశారు. ఐ థింక్ దీస్ ఆల్ ఆర్ వెరీ పాజిటివ్. ఎందుకంటే మనం ప్రతి కామన్ మ్యాన్ అర్థం చేసుకోలేరేమో కానీ బట్ వాట్ ఈస్ దేర్ ఎయిమ్, వాళ్ళు ఏదైతే లాస్ట్ బడ్జెట్లో మేము ఈ 5 సెక్టార్స్ని ఏదైతే ముందుకు తీసుకెళ్తామన్నారో ఈ టైం కూడా ఏవైతే 3 కార్యక్రమాలని వాళ్ళు చెప్పారో దాని రిలేటెడ్ టువర్డ్స్ ఈ 5 ఆస్పెక్ట్స్ అయితే పనిచేస్తాయని నేను అనుకుంటున్నాను. ఓకే, మీరు అన్నట్టు ఈ హై స్పీడ్ క్యారిడర్ సంబంధించి కూడా దాని ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. డెఫినెట్గా ఉంటుంది. గతంలోనే ఆల్రెడీ హైదరాబాద్కి సంబంధించి బుల్లెట్ రైల్ ప్రస్తావన ఆల్రెడీ హైదరాబాద్ అంటే సికింద్రాబాద్ టు నాగపూర్ బుల్లెట్ ట్రైన్ సంబంధించి ఆల్రెడీ ఒక జరుగుతోంది, దానికి సంబంధించి సర్వే జరుగుతుంది. బట్ హైదరాబాద్ టు విశాఖపట్నం సెమీ హై స్పీడ్ రైలుకి సంబంధించిన ప్రస్తావన గత సంవత్సరమే ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రధానంగా హైదరాబాద్ ప్రియారిటీ ఇవ్వటం అనేది అంటే నేను అనుకుంటున్నా కేవలం జిహెచ్ఎంసీ పరిధిలోనే కాదు, ఇది లార్జర్ సెన్స్ లో కొంత రైల్వేస్ అంటే మీరు మెట్రో సిటీస్ కానీ చూస్తే బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పూణే ఈజ్ వెరీ గ్రోయింగ్. సో ఆబ్వియస్ గా గ్రోయింగ్ అయ్యే వాటికి ఇది డెఫినెట్ గా బూస్టప్ ఇస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ట్ మైల్ వరకు కనెక్టివిటీ చేయడం అనేది రెగ్యులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో చేయడంతో పాటు ఆల్రెడీ గ్రో అవుతున్న వాటికి వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు డూ. ఈవెన్ నేను కూడా ఏకీభవించిన ఏదో ఎలక్షన్ పర్పస్ గా బెంగళూరుకి హైదరాబాద్కి అన్నది కాకుండా ఎట్ ద నేషనల్ లెవెల్లో చూస్తే ఇవన్నీ గ్రో అవుతున్న సిటీస్. రైట్.